ఆహారంలోని అంశాలు. శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తున్న పోషకం ఏది? కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వులు. అయితే దీనికి సమాధానం విటమిన్లు. ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం ఏది? బియ్యం, గుడ్లు, వెన్న, చక్కెర. సమాధానం గుడ్లు. నీరు శరీరంలో ప్రధానంగా ఏ పని చేస్తుంది? శక్తిని అందిస్తుంది, కండరాలను నిర్మిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. శరీర కణజాలాలను మరమ్మతు చేస్తుంది. దీనికి సమాధానం సి. జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించే ఆహారం ఏది? పాలు, చక్కెర, పప్పులు, పాలకూర. సమాధానం చక్కెర. ఆహారపు నారులు అధికంగా కలిగిన పదార్థం ఏది? వెన్న, బియ్యం, ఆకుకూరలు, పాలు. సమాధానం సి. ఆకుకూరలు. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? స్కర్వీ, బెరిబెరీ, రికెట్స్, రాత్రి అంధత్వం. సమాధానం స్కర్వీ. క్రొవ్వుల ప్రధాన విధి ఏమిటి? తక్షణ శక్తి అందించడం, భవిష్యత్తులో శక్తిని నిల్వ చేయడం, కణజాలాలను నిర్మించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం. సమాధానం భవిష్యత్తులో శక్తిని నిల్వ చేయడం. పిల్లల్లో ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? క్వాషియార్కర్, గాయిటర్, అనీమియా, స్థూలకాయత్వం. సమాధానం క్వాషియార్కర్. సమతుల ఆహారం అంటే ఏమిటి? కేవలం ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు, కేవలం విటమిన్లు మరియు ఖనిజాలు, అన్ని పోషకాలను సరైన మోతాదులలో కలిగి ఉండడం, కేవలం క్రొవ్వులు మరియు నీరు. దీనికి సమాధానం అన్ని పోషకాలను సరైన మోతాదులలో కలిగి ఉండడం. విటమిన్ ఏ అధికంగా కలిగిన ఆహారం ఏది? నిమ్మకాయల పండ్లు, క్యారెట్లు, గోధుమలు, పాలు. సమాధానం క్యారెట్లు.